Hello everyone, welcome to Math Reinforcement. So in this section we shall see about first shifting theorem. Okay, so please do watch the previous videos, then come to this section. So in general మనకి లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంది మనకి ఫార్ములా ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ కదా. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంది మనకి ఇన్ జనరల్గా ఫార్ములా ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. సో ఇది మనం ప్రీవియస్ సెక్షన్లో చూసినాం. అట్లాగే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అండ్ దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ 0 to infinity e power minus st ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ dt. ఓకే, అంటే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇది అండ్ దిస్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అంటే ఏందో చూద్దాం. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. ఓకే, సో చూడండి ఇక్కడ ఇన్ జనరల్గా లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఉంటేంది మనకి ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. సో ఇక్కడ మనకి ఈ పవర్ ఏటీ ఈజ్ అ ప్రొడక్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఓకేనా, సో అప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. సో ఇన్ జనరల్గా ప్రొడక్ట్ లేకుంటే ఎట్లుంది, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఇఫ్ ఈ పవర్ ఏటీ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ. అప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. చూడండి ఇక్కడ పవర్లో పాజిటివ్ ఏ ఉంది, అందుకే ఇక్కడ మనకి ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. ఒకవేళ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇట్లుందనుకో, మనకి ఫార్ములా ఏంటి ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ. ప్రొడక్ట్ ఇక్కడ ఈకి పవర్లో మనకి ఆ నెగిటివ్ అంటే నెగిటివ్ కాన్స్టెంట్ ఉందనుకో పాజిటివ్ వస్తుంది, ఒకవేళ పాజిటివ్ కాన్స్టెంట్ ఉంటే నెగిటివ్ వస్తుంది. ఓకే, ఐ థింక్ యూ గాట్ ద పాయింట్. సో ఇప్పుడు కొన్ని ఫార్ములా చూడండి. లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ కాస్ బీటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, లాప్లాస్ ఆఫ్ కాస్ బీటీ కనుక్కోవాలి. సో లాప్లాస్ ఆఫ్ కాస్ బీటీ మనకి ఫార్ములా ఏంది ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఓకేనా, లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ ఫార్ములా ఏంది ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ ప్లేస్లో ఎవరు ఉన్నారు, మనకి బి ఉన్నారు. సో అప్లై చేయండి ఎస్ స్క్వేర్ బై, సో ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే బి స్క్వేర్. ఓకేనా, బ్రాకెట్ తీసుకొని ఇక్కడ మనకి ఈ పవర్ ఏటీ అని అన్నాడు కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎస్ ఉన్న చోట ఎస్ టెన్స్ టు ఎస్ మైనస్ ఏ. ఓకేనా, ఎస్ టెన్స్ టు ఎస్ మైనస్ ఏ. సో ఇక్కడ పైన మనకి పాజిటివ్ ఏ ఉంది, అప్పుడు మనం ఏం చేయాలి మైనస్ ఏ. ఇంతకుముందే చెప్పిన ఇక్కడ పాజిటివ్ ఏ ఉంటే నెగిటివ్ ఏ రాసుకోవాలి, నెగిటివ్ ఏ ఉంటే పాజిటివ్ ఏ రాసుకోవాలి. ఓకేనా, సో ఎస్ ఉన్న చోట ఎస్ మైనస్ ఏ రాయాలి. ఓకేనా, ఒకవేళ ఈ పవర్ మైనస్ ఏ ఉంటే ఎస్ ఉన్న చోట ఎస్ ప్లస్ ఏ రాయాలి. సో చూడండి ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది ఎస్ మైనస్ ఏ అపాన్ ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి. సో ఫస్ట్ ఏం చేయాలి, లాప్లాస్ ఆఫ్ సైన్ బీటీ కనుక్కోవాలి. సో ఫార్ములా ఏంటి మనకి కాన్స్టాంట్ అంటే ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ ఫార్ములా ఏంటి ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఏ అంటే ఎవరు, మనకి ఇక్కడ బి. సో బి అపాన్ ఎస్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ఎస్ టెన్స్ టు ఇక్కడ పాజిటివ్ ఏ ఉంది, సో ఎస్ మైనస్ ఏ. సో ఎస్ ఉన్న చోట మనం ఎస్ మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే ఏమవుతుంది బి బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. గాట్ ఇట్. సో యూ డూ దిస్ కామెంట్. సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చూద్దాం. సో లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ కాస్ 2t. ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని, యాక్చువల్గా మనకి లాప్లాస్ ఆఫ్ కాస్ 2t ఫార్ములా ఏంటి ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏ ప్లేస్లో ఎవరున్నారు 2 అంటే 2 స్క్వేర్ అంటే 4. సో ఎస్ టెన్స్ టు ఎస్ ఇక్కడ నెగిటివ్ ఏ అంటే నెగిటివ్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి ప్లస్ 1 అనుకోవాలి. ఓకేనా, ప్లస్ 1. సో ఎస్ ఉన్న చోట మనం ఎస్ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు చేస్తే ఏమవుతుంది ఎస్ ప్లస్ 1 అపాన్ ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4. ఓకేనా, ఒకవేళ ఇక్కడ -2 ఉందనుకో ఇక్కడ ఏమవుతుంది +2 అవుతుంది. ఎస్, నౌ లెట్స్ సీ ద అనదర్ క్వశ్చన్. లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ 2t ఇంటూ టీ పవర్ 5. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, లాప్లాస్ ఆఫ్ టీ పవర్ 5 ఫార్ములా అప్లై చేయాలి. సో లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఫార్ములా ఏంది ఎన్ ఫ్యాక్టోరియల్ అపాన్ ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 రైట్. సో మనం ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది 5 ఫ్యాక్టోరియల్ అపాన్ ఎస్ పవర్ 5 ప్లస్ 1. ఇదేగా మనకి. ఇప్పుడు ఏం చేయాలి ఎస్ టెన్స్ టు ఎస్ మైనస్ ఇక్కడ పాజిటివ్ 2 ఉంది కాబట్టి -2. ఒకవేళ ఇక్కడ -2 ఉంటే ఇక్కడ +2 అని రాయాలి. ఓకేనా, ఓకే ఎస్ -2. సో ఎస్ ఉన్న చోట ఎస్ -2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 5 ఫ్యాక్టోరియల్ అపాన్ ఎస్ -2 ఆఫ్ 5 ప్లస్ 1 హౌ మచ్ 6. సో దిస్ ఈజ్ యువర్ సొల్యూషన్. నౌ లెట్స్ సీ ద అనదర్ క్వశ్చన్. లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ -3t ఆఫ్ 2 cos 5t మైనస్ 3 sin 5t. ఇప్పుడు మీరు ఎట్లా సాల్వ్ చేయాలి దీన్ని. సో మీకు స్టార్టింగ్లో చెప్పిన ఎడిషన్స్ కానీ సబ్స్ట్రాక్షన్స్ కానీ ఉంటే ఏం చేయాలి మనం స్ప్లిట్ చేయాలి. సో చూడండి లాప్లాస్ ఆఫ్
ఈ పవర్ మైనస్ 3t. సో ఈ పవర్ మైనస్ 3tని ముందు మల్టిప్లై చేస్తున్నా. సో 2 అనేది కాన్స్టాంట్, కాస్ 5t n మైనస్ 3 ఇంటూ ఈ పవర్ మైనస్ 3t సైన్ 5t కదా. ఇప్పుడు ఏం చేయాలి, స్ప్లిట్ చేయండి. సో లాప్లాస్ ఆఫ్ 2 అనేది కాన్స్టాంట్ కాబట్టి బయటికి రాస్తున్నా. 2 ఇంటూ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 3t, సో కాస్ 5t n మైనస్ 3 కాన్స్టాంట్ బయటికి రాస్తున్నా. సో లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 3t సైన్ 5t. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, 2 ఇంటూ సో లాప్లాస్ ఆఫ్ కాస్ 5t, మనకు లాప్లాస్ ఆఫ్ కాస్ t ఫార్ములా s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో s బై s స్క్వేర్ ప్లస్ 25, a అంటే మనకి 5, s టెన్స్ టు ఇక్కడ -3 ఉంది అంటే s టెన్స్ టు s ప్లస్ 3 అని రాయొచ్చు కదా. మైనస్ 3 ఇంటూ ఇక్కడ సైన్ 5t. సో దీని ఫార్ములా ఏంటి, మనకి కాన్స్టాంట్ అంటే ఏ అంటే ఎంత మనకి ఇక్కడ 5. సో 5 బై s స్క్వేర్ ప్లస్ సేమ్ a స్క్వేర్, సో 25, s టెన్స్ టు s ప్లస్ 3. సో ప్లీజ్ డూ సాల్వ్ నౌ. సో 2 ఇంటూ s ప్లస్ 3 అపాన్ s ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 25 n మైనస్ 3 ఇంటూ 5 అపాన్ s ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 25. ఓకే, సో ఫర్దర్ సింప్లికేషన్ 2s ప్లస్ 2 3s 6 అపాన్ s ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 25. ఇక్కడ కింద ఎల్సిఎం చేస్తే మనకి 3 5 15 మైనస్ 15. ఓకే, సో 2s, సో 2s 6 minus 15 how much, 9 right, minus 9. So 2s minus 9 upon s plus 3 whole square can written as s square plus 9 plus 2 3s 6s plus 25. Totally this can written as 2s minus 9 upon s square plus 6s plus 25 plus 9, 30 34. This is your final solution. Now for your understanding, please do solve this question and comment. So we will see the problems in next section. So please drop a like and do not forget to hit the subscribe button, right? Thank you.